హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లీగల్లీ రొమాన్స్ పార్ట్ 5. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన ఐ బటన్లో వాటి లింక్స్ పెడతాను. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లీషీ ఈవెంట్ మేనేజర్ కాడ డెమో ఇస్తూ ఉంటుంది. అప్పుడు అతను లీషీని సాంగ్ పాడమంటాడు. ఇంకా లీషీ సాంగ్ పాడుతుంది. లీషీకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, కానీ సరిగ్గా పాడలేదు. పాపం ఆడియన్స్ ఎవరు దాన్ని వినలేరు. ఈవెంట్ మేనేజర్ అయితే అసలు దాన్ని తట్టుకోలేడు. అప్పుడు అభి లేసి ఆయనతో, సార్, మా పర్ఫార్మెన్స్లో సింగింగే కాదు, డ్రామా అండ్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ కూడా ఉంది. సింగింగ్ కేవలం ఫ్యూ లైన్సే దాంట్లో అని అంటాడు. ఇంకందరూ లీషీని బాగా ఎంకరేజ్ చేస్తారు. లీషీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేస్తుంది. అలానే తను కొంచెం సింగ్ చేస్తుంది. అది భలే వస్తుంది. అలా ఈవెంట్ మేనేజర్ హ్యాపీ అవుతాడు. కానీ కాస్ట్యూమ్స్ ఓవర్ బడ్జెట్ అవుతున్నాయని చెప్పి వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. అప్పుడు మధు అండ్ జిన్ వచ్చి కాస్ట్యూమ్స్ మా కాడే ఉన్నాయిలే సార్ అని చెప్పి కన్విన్స్ చేస్తారు. అసలు జిన్కి యానిమే అంటే చాలా ఇష్టం. అలా తను యానిమే కాస్ట్యూమ్స్ కలెక్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఆ కాస్ట్యూమ్స్ కొంచెం మాడిఫై చేస్తే ఇంకా లీషీ పర్ఫార్మెన్స్లో వాడుకోవచ్చు. తర్వాత అభి లీషీని తన పర్ఫార్మెన్స్లో ఏదైనా రోల్ ఉంటే అడుగుతాడు. జిన్తో వాడు టైం స్పెండ్ చేయను అని చెప్పి. అప్పుడే వాడికి తెలుస్తుంది పిగ్ రోల్ తప్ప ఇంకేమీ ఖాళీ లేవు అని. ఇంకా అభి ఎంతో కష్టంతో ఒప్పుకుంటాడు. ఇటుపక్క లక్కీని మిస్ అవుతూ ఉంటుంది, వాడు ఇంకా రాలేదు అని. అలా లక్కీని రంపీను ఏదో ఒక రీజన్తో మెసేజ్ చేస్తూ డిలీట్ చేస్తూ ఉంటుంది. అదంతా లక్కీ వెనకాల నుంచి చూసి వేతో ఇలా అంటాడు, ఓయ్ ఐ మిస్ యూ అని టైప్ చేయి, నేను ఒప్పేసుకొని వచ్చేస్తాను అని అంటాడు. ఇంకా లక్కీతో, ఓయ్ నిన్నెవరు మిస్ అవుతున్నారా అసలు అని అంటుంది. అసలు వాళ్ళకి గొడవ యాప్స్ అండ్ వెబ్సైట్ మ్యాటర్లో, కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళ రోల్ చూసింగ్లో కూడా గొడవ పడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళు రిహార్సల్ చేస్తూ ఉంటారు. కానీ డ్రామాలో ఉన్న డైలాగ్స్ కాకుండా వాళ్ళ గొడవ డైలాగ్స్తో డ్రామా రిహార్సల్ చేస్తూ ఉంటారు. అలానే కలిసి కింద కూడా పడిపోతారు. తర్వాత లీషీ ఆలోచిస్తుంది, వీళ్ళని ముందు రొమాంటిక్ సీన్స్ రిహార్సల్ చేపిస్తే వాళ్ళు వెంటనే కలిసిపోతారు అని. ఇంకా రొమాంటిక్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కానీ అది ఫెయిల్ అవుతుంది. తర్వాత సీన్లో లక్కీకి మౌత్ టు మౌత్ ఇచ్చి కాపాడాలి, కానీ అదంతా వాళ్ళ గొడవ వల్ల ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ డే లైటింగ్ మ్యాన్కి తప్పుగా అర్థమవుతుంది లవర్ మధు అని. అప్పుడే మీద ఒక లైట్ బాక్స్ పడబోతూ ఉంటుంది. అది మధు చూసి వేణ్ణి కాపాడతాడు, కానీ వాడు ఇంజ్యూర్ అవుతాడు. అప్పుడే లక్కీ వస్తాడు. మధు దెబ్బను చూసి చాలా వరి అవుతూ ఉంటుంది. లక్కీ అది చూసి జెలస్ అవుతాడు. ఇంకా వెంటనే మధుని పక్కకి తీసుకొని వచ్చేస్తాడు. అండ్ వేతో, నాకు ట్రీట్మెంట్ చేయడం వచ్చు, మా అమ్మ నేర్పించింది అని అంటాడు. ఇటు పక్క కాలేజ్ న్యూస్ పేజీలో గురించి న్యూస్ వస్తూ ఉంటుంది. మధు అండ్ లక్కీతో డబుల్ గేమ్ ఆడుతుంది అని చెప్పి. జిన్ అది పోస్ట్ చేసిన లిటిల్ చాపర్ ఐడిని చూసి గుర్తుపడుతుంది. అసలు అది టియాన్కి అంటే అసలు జెలస్ అండ్ నచ్చదు కూడా. ఎందుకంటే టియాన్ మధుని లవ్ చేస్తూ ఉంటుంది, కానీ మధు వచ్చి వేని లవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జిన్ వచ్చి ఎందుకు అలా చేసావు అని అంటుంది. దానికి టియాన్, నాకు అంటే ఇష్టం లేదు, నీకు అంతేగా, నువ్వు లక్కీని లవ్ చేస్తున్నావు కదా అని అంటుంది. అప్పుడు జిన్ టియాన్ని తన నెక్స్ట్ ప్లాన్ అడుగుతుంది. అసలుకి టియాన్ ప్లాన్ వచ్చి రేపు జరగబోయే రేడియో షో, దాంట్లో లీషీ డ్రామా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ డ్రామాని ప్రమోట్ చేయను. అలానే టియాన్ లక్కీకి వేరే పని చెప్పి అక్కడికి పంపించి ఉంటుంది, అక్కడికి రానికుండా. కానీ లక్కీ రేడియో షో వింటూ ఉంటాడు. ఇటుపక్క టియాన్ వేని డ్రామాల రోల్ గురించి కాకుండా పర్సనల్ లైఫ్ మ్యాటర్ మాట్లాడుతూ ఉంటుంది. అండ్ అలా తన్ని ఇన్సల్ట్ చేస్తుంది. ఇంకా టియాన్ టాపిక్ మార్చకుండా వేని బ్యాట్ చేయను చాలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మధు వేకి సపోర్ట్గా మాట్లాడతాడు. నాది వన్ సైడ్ లవ్, వే చాలా మంచిది, ప్లీజ్ తన్ని హెరాస్ చేయకండి అని అంటాడు. అప్పుడే లక్కీ వచ్చేస్తాడు. అప్పుడు లక్కీ వేతో, అబ్బాయిలకి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ యాటిట్యూడ్ ఉంటుంది, కానీ ఎవరి కోసమైతే వాళ్ళు అదంతా వదిలేసి సారీ అడుగుతారు, వాళ్ళు వాడి లైఫ్లో చాలా ఎక్కువ, నా లైఫ్లో అది నువ్వే, ఐఎమ్ సారీ వే అని అంటాడు. చాలా ఎమోషనల్ అవుతుంది. అండ్ లక్కీతో, ఫస్ట్ సారీ చెప్పిన వాళ్ళు డాగ్ అని చెప్పి ఊరికే అన్నాను అని అంటుంది. నిజానికి రేడియో ఆన్లో ఉంటుంది. సో ఈ మాటలంతా కాలేజ్ మొత్తం విని ఉంటారు. తర్వాత అండ్ లక్కీ కూల్ మైండ్తో వెబ్సైట్ అండ్ యాప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి సరే ఏదేమైనా చేసుకో, దాంట్లో నేనే నీ బాస్ని, నువ్వు నా ఎంప్లాయీవి, ఓకేనా అని అంటుంది. అలా సాటిస్ఫై అవుతుంది. లక్కీ ఒప్పుకుంటాడు, కానీ దానికి బదులుగా కిస్ కావాలి అని చెప్పి తన్నే కిస్ చేస్తాడు.
ఇటు పక్క మనకి తెలుస్తుంది లక్కీని రేడియో వినమనింది జిన్ని. అప్పుడు జిన్ టియాన్ని కలిసి నేను స్టోరీలో హీరోయిన్ అవ్వలేదు, సైడ్ క్యారెక్టర్గానే ఉంటాను, కానీ విలన్గా మాత్రం అవ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటు పక్క వే అండ్ లక్కీ గొడవ సాల్వ్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఫైటింగ్ సీన్స్ కూడా రొమాన్స్ సీన్స్ లాగా చేస్తూ ఉంటారు. అప్పుడే వేకి ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. ఇంకా వే మిస్టర్ యూని కలవను వెళ్తుంది. నిజానికి వే లక్కీకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ వెల్ఫేర్ వెబ్సైట్కి ఫండ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. మిస్టర్ వే వెబ్సైట్లో చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు అండ్ ఇంకో 2 డేస్లో ఫుల్ డీటెయిల్స్తో అండ్ డెమో చూపిండి అని అంటాడు. తర్వాత ఆర్ట్ ఫంక్షన్ డే వస్తుంది. ఆ రోజే వే మిస్టర్ యూని కలవాలి. సో ఇంకా తను ఫంక్షన్ ముందు ఇప్పుడే వస్తాను అని చెప్పి మిస్టర్ యూని కలవను వెళ్తుంది. అది కూడా ఎవరికి చెప్పకుండా. అక్కడ మిస్టర్ యూ వేని తన రూమ్లో మాట్లాడుకుందాం రా అని అంటాడు. అక్కడ ప్లేసెస్ అన్నీ ఫుల్గా ఉన్నాయి అని చెప్పి వేకి డౌట్ స్టార్ట్ అవుతుంది, ఇతను ఏదో సస్పీషియస్గా ఉన్నాడు అని. ఇటు పక్క లక్కీ అభితో నేను నీకు జిన్కి నచ్చిన ఐటమ్స్ అన్నీ చెప్తాను, దానికి బదులుగా నువ్వే ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అని చెప్పి తెలుసుకుంటాడు. ఇంకా వెంటనే లక్కీ హోటల్కి వెళ్ళి వే ఉన్న రూమ్కి కాల్ చేపిస్తాడు. ఇటు పక్క మిస్టర్ యూ ఎవరికో మెసేజ్ చేస్తాడు, వేని పర్ఫార్మెన్స్కి రానికుండా వాడు ఆపేస్తాడు అని చెప్పి. అలానే అతను వేకి మొత్తం మంది కలిపిన కాఫీ ఇస్తాడు. కింద లక్కీ తెలివిగా వే ఉన్న రూమ్ నెంబర్ తెలుసుకొని అక్కడికి వెళ్తాడు అండ్ అక్కడున్న స్టాఫ్తో రూమ్ ఓపెన్ చేసి లోపలికి కూడా వెళ్తాడు. కానీ అక్కడ మొత్తం రివర్స్ అయ్యి ఉంటుంది. మిస్టర్ యూని వేనే కట్టేసి ఉంటుంది. వే మైండ్ ఇప్పుడు 28 ఇయర్స్ మైండ్ కాబట్టి తను అంత ఈజీగా ఫూల్ అవ్వదు. లక్కీ అయితే చాలా వరీ అవుతూ ఉంటాడు. ఇటు పక్క పర్ఫార్మెన్స్ టైం అయిపోతుంది. ఇంకా వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి గొడవ స్టార్ట్ అయ్యి ఉంటుంది. లక్కీ వే మీద చాలా కోపంగా ఉంటాడు. తను వాడికి చెప్పకుండా రిస్క్ తీసుకుంది అని చెప్పి. తర్వాత డ్రామా స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళు డ్రామా డైలాగ్స్ బదులు వాళ్ళ గొడవ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లక్కీ అలిగి అక్కడే పడిపోతాడు. అది చూడ్డానికి చాలా ఫన్నీగా ఉండడంతో అది అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫైనల్ సీన్ వస్తుంది. ఈసారి వాళ్ళు ఎమోషనల్గా మాట్లాడుకొని వాళ్ళిద్దరూ కలిసిపోతారు. ఇంకా వే లక్కీతో వెళ్ళిపోతుంది. నిజానికి డ్రామా ప్రకారంగా వే మధుతో వెళ్ళాలి, అయినా అది అందరికీ నచ్చుతుంది. ఇటు పక్క లక్కీ వేని ఒక చెట్కాడికి తీసుకొని వెళ్తాడు అండ్ వేతో ఇంకా నీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ నావి కూడా, నువ్వు ఏమీ ఒంటరిగా ఫేస్ చేయబడలేదు, నేను నీతో ఉంటాను అని చెప్పి టీచర్స్ అండ్ ఫండింగ్ గురించి చెప్తాడు. అలా వాళ్ళు హ్యాపీ అయ్యి కిస్ కూడా చేసుకుంటారు. ఇటు పక్క మనకి లీషీ గురించి తెలుస్తుంది. లీషీ ఒక రిచ్ ఫ్యామిలీ అమ్మాయి. అప్పుడు లీషీ నాన్న పర్ఫార్మెన్స్కి వచ్చి లీషీకి ఒక జేడ్ పెండెంట్ ఇస్తాడు. తను హ్యాపీగా ఏమైనా చేయొచ్చు, కానీ లాస్ట్లో తను వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాలి అని చెప్పి. ఇటు పక్క జిన్ లాకెట్ చెట్టు మీద పడిపోతుంది. అది జిన్ చాలా వాల్యూగా చూసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే అది చిన్నప్పుడు లక్కీ జిన్కి ఇచ్చి ఉంటాడు. అప్పుడు అభి వచ్చి దాన్ని తీసి ఇస్తాడు. అలానే జిన్కి ఒక మ్యాజిక్ ట్రిక్ చేసి హ్యాపీ చేస్తాడు, తను ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి అని చెప్పి, ఎందుకంటే జిన్ ఈ మధ్య చాలా డల్ అండ్ అన్హ్యాపీగా ఉంటుంది అని. తర్వాత జిన్ అభి చెప్పిన మాటల వల్ల లక్కీ మీద ఫీలింగ్స్ని వదిలేసుకొని ఆ లాకెట్ పడేస్తుంది. తర్వాత లీషీ అందరికీ పార్టీ ఇస్తూ ఉంటుంది. అక్కడ లీషీ అని ఒక డైస్ గేమ్ ఆడుతూ ఉంటారు. కానీ వే దాంట్లో ఊరకమంటే ఓడిపోతూ ఉంటుంది. లక్కీ అది అడ్వాంటేజ్గా తీసుకొని వే చేత వర్క్ చేపించుకుంటూ ఉంటాడు. అప్పుడే జిన్ కజిన్ టౌ వస్తాడు అండ్ అందరితో కలవను ట్రై చేసి ఇలా అంటాడు, వాడే వాళ్ళ బిల్ అండ్ డ్రింక్స్కి మనీ పే చేస్తాడు అని చెప్పి. ఇంకా జిన్ టౌని పక్కకి తీసుకొని వెళ్తుంది. అప్పుడే మనకి తెలుస్తుంది జిన్ ఫ్యామిలీ ఒకప్పుడు చాలా రిచ్ ఫ్యామిలీ, కానీ ఇప్పుడు కాదు. జిన్ నానా అండ్ టౌ కలిసి స్టాక్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, కానీ ఒక్కసారిగా వాళ్ళు లాస్లోకి వచ్చేస్తారు. టౌ వాళ్ళ లాస్ కూడా ఆయన మీద పెట్టేసి జిన్ని మనీ అడుగుతూ ఉంటాడు. ఇటు పక్క లీషీకి డ్రింక్ ఎక్కువయ్యి వాంతింగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే టౌ వస్తాడు అండ్ వాడు లీషీ పెండెంట్ చూసి అర్థం చేసుకుంటాడు అది చాలా కాస్ట్ అని చెప్పి. ఇంకా టౌ దాన్ని కొట్టేస్తాడు. కానీ లీషీ మత్తులో టౌని కూడా పార్టీలోకి లాక్కొని వచ్చేస్తుంది. అప్పుడే అందరూ నోటీస్ చేస్తారు లీషీ పెండెంట్ లేదు అని చెప్పి. ఇంక అందరూ దాన్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. అక్కడ వేకి టౌ మీద డౌట్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వాడు వెతకకుండా అక్కడ చూడండి ఇక్కడ చూడండి బ్యాగ్లో చూడండి అని చెప్పి ఎక్కువ నాయిస్ చేస్తూ ఉంటాడు. అలానే వేకి తన పాస్ట్ గుర్తు వస్తుంది. పాస్ట్లో కూడా ఇలానే జరిగి ఉంటుంది. అప్పుడు వే బ్యాగ్లో అది దొరుకుతుంది. వే ఫ్రెండ్స్కి తెలుసు అది వే కాదు అని, కానీ కాలేజ్ మొత్తం ఈ దొంగతనం వే చేసింది అని చెప్పి రూమర్ స్టార్ట్ అవుతాయి. అలానే అందరూ ఇది అంటూ ఉంటారు వే నాన్నకి బాలేదు అండ్ వాళ్ళ ఫ్యామిలీ పూర్, సో తనే ఇది చేసింది అని. అండ్ ఈ మ్యాటర్ వల్ల వేని ఎగ్జామ్ కూడా రాయనివ్వరు. ఇదంతా వే గుర్తు చేసుకొని మొత్తం కంపేర్ చేసుకుంటుంది. అప్పుడు కూడా టౌ లీషీతోనే ఉన్నాడు అని.
అప్పుడు వే తన బ్యాగ్ తీసుకొని చూడండి నాకు తెలిసి అది ఇక్కడే ఉంటుంది అని చెప్పి దాంట్లో నుంచి పెండెంట్ తీస్తుంది అండ్ అందరితో కానీ ఇది నేను ఒప్పుకోను, ఇప్పుడు పోలీస్ వచ్చి అంతా సెర్చ్ చేయాలి, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి అండ్ సీసీటీవీ చూసి ఆ నిజమైన దొంగని బయట పెట్టాలి అని ఉంటుంది. టౌ ఏదో ఒక రీజన్ చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వను ట్రై చేస్తాడు. కానీ అభి అండ్ లక్కీ వాడిని ఆపేస్తారు. దొంగ ఎవరో తెలిసే వరకు ఎవరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు అని చెప్పి. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి సీసీటీవీ చెక్ చేస్తారు. దాంట్లో నిజం తెలుస్తుంది, టౌ వే అది చేశాడు అని చెప్పి అండ్ వాడే అది వే బ్యాగ్లో పెట్టాడని కూడా తెలుస్తుంది. జిన్ అది తెలుసుకొని టౌ మీద చాలా కోపం తెచ్చుకుంటుంది. ఇంకా పోలీస్ వాళ్ళు టౌని తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత లీషి అండ్ వే జిన్ సాడ్గా ఉండడం చూస్తారు. ఇంకా జిన్ తన ఫ్యామిలీ స్టోరీ చెప్తుంది, కానీ అది ఇప్పుడు వరకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు టౌ అదంతా ఎవరికైనా చెప్పేస్తాడు అని చెప్పి తను చాలా భయంతో ఉంటుంది. కానీ లీషి అండ్ వే టౌ మీద ఉన్న కేసుని కంటిన్యూ చేయకూడదు అని చెప్పి డిసైడ్ అవుతారు. నెక్స్ట్ డే వే నార్మల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ పాస్ట్లో జరిగినట్టే రూమర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి, వే దొంగ అని. అండ్ వే ఫ్యామిలీ మ్యాటర్ కూడా దాంట్లో వస్తుంది. లక్కీ అది చూడలేక దానికి రియాక్ట్ అవ్వబోతూ ఉంటాడు. కానీ వే వాడిని ఆపేస్తుంది. ఏ రూమర్స్ అయినా 2-3 నెలలే హాట్గా ఉంటాయి, ఇంకందరూ దాన్ని మర్చిపోతారు అని చెప్పి. కానీ లక్కీ అది చూస్తూ ఉండలేడు. అప్పుడు వే క్లాస్లో లేసి అందరికీ చెప్తుంది, ఒకరు దొంగ కాకపోయినా దొంగని ఫ్రేమ్ చేసి రూమర్ స్ప్రెడ్ చేస్తే అది ఒక పెద్ద క్రైమ్తో ఈక్వల్ అండ్ అది లాకి ఆపోజిట్ కూడా అని అంటుంది. తర్వాత వే నోటీస్ బోర్డులో చూస్తుంది. అక్కడెవరో క్లారిఫికేషన్ నోట్ పెట్టి ఉంటారు, వే దొంగ కాదు, మీరు తన్ని బ్లేమ్ చేయకండి అని చెప్పి. లక్కీ అది చూసి దాన్ని రాసిన వాడు చాలా గ్రేట్ అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. ఇంకా వేకి అర్థమైపోతుంది అది లక్కీ పనే అని. అలా వేకి కూడా గుర్తు వస్తుంది, పాస్ట్లో కూడా ఇలానే వే కోసం ఒక క్లారిఫికేషన్ నోట్ పెట్టి ఉంటారు. కానీ ఇప్పుడే వేకి అర్థమవుతుంది అది లక్కీ అని. తర్వాత వే చూస్తుంది లక్కీ ఆ క్లారిఫికేషన్ నోట్స్ ప్రింట్అవుట్ తీసుకోవడం. వే చాలా హ్యాపీ అవుతుంది, లక్కీ తన కోసం చాలా చేస్తున్నాడు అని. ఇటుపక్క లీషి అండ్ మధు తింటూ ఉంటారు. అప్పుడే అక్కడ ఒక అతను వే గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న లీషికి భలే కోపం వచ్చేస్తుంది. ఇంకా వాడికి క్లారిఫై ఇస్తుంది, అది వే కాదు సారీ అడుగు అని చెప్పి. కానీ వాడు ఒప్పుకోడు. ఇంకా లీషి వాడిని కొట్టను వెళ్తుంది, కానీ మధు తన్ని ఆపేస్తాడు. ఫస్ట్ మధు అతనికి తన తప్పు తెలుసుకొని సారీ అడగమంటాడు, కానీ అతను ఒప్పుకోడు. ఇంకా అది సీరియస్ అయ్యి వాళ్ళకి ఫైట్ కూడా జరుగుతుంది. అలా మధు స్పెట్స్ కూడా ఇరిగిపోతాయి. తర్వాత ఒక టీచర్ మధుని తిడుతూ ఉంటుంది, వాడు ఇలా చేయడం వల్ల వాడికి చాలా ప్రాబ్లం వచ్చింది అని. ఇప్పుడు మధుకి తన స్కాలర్షిప్ పోవచ్చు, ఒకవేళ కాలేజ్ నుంచి రిమూవ్ కూడా చేయొచ్చు అని. అప్పుడే టీచర్ జంగ్ అండ్ లక్కీ అక్కడికి వచ్చి మధుకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ వే గురించి తప్పుగా మాట్లాడిన అతని గురించి అండ్ వాడు మాట్లాడిన వీడియో చూపిస్తారు. అండ్ లక్కీ ఆమెతో ఒకవేళ ఇది సీరియస్ అయితే అతని మీద కేసు రన్ అవ్వాలి, నేను మధు కోసం ఎంత పెద్ద లాయర్నైనా అపాయింట్ చేస్తాను అని అంటాడు. ఇంకా లక్కీ అండ్ మధు కూల్గా బయటికి వెళ్తారు. అక్కడే వే ఉంటుంది అండ్ మధుకి న్యూస్ బీట్స్ ఇస్తుంది. వే ఎప్పుడు ఒంటరిగా లేదు, తన ఫ్రెండ్స్ అందరూ వేకి సపోర్ట్గా బ్యానర్స్ అండ్ పోస్టర్స్ పట్టుకొని ఉంటారు. అది వే చూసి చాలా ఎమోషనల్ హ్యాపీ అవుతుంది. ఇటుపక్క ఆ టీచర్కి బ్యానర్స్ గురించి ఎవరో రిపోర్ట్ చేస్తారు. అది టీచర్ జాంగ్ తెలుసుకొని ఆమెను రూమ్లో లాక్ చేస్తాడు. అయ్యో టీచర్, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, నేను ఎవరూ లేరనుకున్నాను, ఒక్క నిమిషం ఉండండి, తాళాలు ఇక్కడే పెట్టాను కనిపించడం లేదు అని చెప్పి అంటాడు. ఇలా ఆమె వచ్చే లోపల వే వాళ్ళు అదంతా క్లియర్ చేస్తారు అని చెప్పి. ఇటుపక్క జిన్ వెళ్ళి అన్ని పోస్టర్స్ రిమూవ్ చేస్తుంది. అలానే వే అండ్ లక్కీ ఇక్కడ ఆ పోస్టర్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళు దొరకకుండా వాళ్ళని ఒక బాత్రూంలో లాక్ చేస్తుంది. అండ్ ఒక యానిమే డ్రెస్ వేసుకొని ఆ టీచర్ని డిస్ట్రాక్ట్ చేయడం ట్రై చేస్తుంది. మీరు కూడా అలాగా డ్రెస్ వేసుకుంటారా టీచర్ అని చెప్పి. ఇంకా ఆమె అది చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటుపక్క వే ఆ పోస్టర్స్ దాచను లక్కీ ప్యాంట్లో దోపేస్తూ ఉంటుంది. అప్పుడే జిన్ వస్తుంది. ఇంకా వాళ్ళు చాలా ఎంబరాస్ ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళు అసలు వే గురించి అలా రూమర్స్ క్రియేట్ చేసేది ఎవరు అని తెలుసుకోవాలి అనుకుంటారు. అలా కొంచెం రీసెర్చ్ ద్వారా వాళ్ళకే తెలుస్తుంది అది టియాన్ అని. అప్పుడు లక్కీ, ఓ మై గాడ్, అయితే రీజన్ నాకు తెలుసు, టియాన్ నన్ను లవ్ చేస్తుందేమో, అందుకే నీ మీద ఉన్న జలస్తో నీతో ఇలా చేస్తూ ఉంది, అయినా ఇంత అందంగా పుట్టడం నా తప్ప చెప్పు అని అంటాడు. ఇంకా వే వాడితో, అయ్యా ఇంకాపు, టియాన్ నిన్ను కాదు లవ్ చేసేది, మధుని లవ్ చేస్తూ ఉంది, ఇంకా నువ్వు నీ పగటి కళను ఆపు అని అంటుంది. తర్వాత వే తను కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ అన్ని తీసుకొని టియాన్ని కలుస్తుంది, తనే అదే చేసింది అని. అండ్ టియాన్కి ఒక చాయిస్ ఇస్తుంది, తను తన్ని సారీ అడిగి పోస్టర్స్ అన్ని డిలీట్ చేసి అండ్ అందరికీ ఒక క్లారిఫికేషన్ పోస్ట్ చేయాలి అని.
లేకుంటే వే తన్ని డిఫామినేషన్ కేసులో కేసు ఫైల్ చేస్తుంది అని. దానికి టియాన్ అసలు అలాంటి కేసే లేదు అని అంటుంది. అప్పుడే వేకి గుర్తు వస్తుంది ఆ లా ఫ్యూచర్లో వస్తుంది అని. అక్కడే మధు వచ్చి మొత్తం విని ఉంటాడు. ఇంకా మధుకి అర్థమవుతుంది టియాన్ ఎంత రూడ్ అండ్ మీన్ అని, అండ్ వే మీద ఉన్న జలస్తో ఎంత పెద్ద చెడ్డ పని చేసింది అని. ఇటుపక్క టియాన్ వే మాటలు వినదు అండ్ తనకే ఎదురు మాట్లాడుతూ ఉంటుంది. అది మధు విని అక్కడికి వచ్చేస్తాడు. అండ్ వేతో మనం టియాన్ మీద కేసు ఫైల్ చేద్దాం, అసలు తను ఇలా వినదు, మనం ఇలా చేస్తేనే నీకు తను చేసింది ఎంత తప్పో తనకి అర్థమవుతుంది అని అంటాడు. అండ్ టియాన్తో దీనికి ప్రూఫ్గా నువ్వు నాకు ఇచ్చిన లవ్ లెటర్స్ కూడా పోస్ట్ చేస్తాను అని అంటాడు. టియాన్ మధు మీద ఉన్న కోపంతో వెళ్ళిపోతుంది మధు వే సైడ్ ఉన్నాడు అని చెప్పి. తర్వాత మధు వేతో నేను నీకు ఇంత హెల్ప్ చేస్తున్నాను, నువ్వు నాకు ఒక్క మ్యాటర్ నిజం చెప్పు, నీకు నా గురించి, నా స్పెట్ సైజ్ గురించి, అండ్ నేనేమి తాకితే నాకు స్టమక్ పెయిన్ పోతుందో అండ్ నా ఎయిమ్స్ గురించి నీకెలా తెలుసు, ప్లీజ్ చెప్పు అని అంటాడు. దానికి వే చెప్పానుగా నేను ఒక మంత్రగత్తెని అని అంటుంది. కానీ మధు అసలు ఒప్పుకోడు. ఇంకా వే మధుకి నిజం చెప్పాల్సి వస్తుంది. తర్వాత వే మధుని కలుస్తుంది అండ్ మధుతో నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలీదు, నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను, ఇయర్ 2022 నుంచి. అప్పుడు మనం లవ్లో ఉన్నాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు, అందుకే నేను ఇప్పుడు నిన్ను అవాయిడ్ చేస్తూ ఉన్నాను అని అంటుంది. మధు అది విని చాలా షాక్ అవుతాడు. అలానే వాడికి వే చెప్పిన మాటలన్నీ గుర్తు వస్తూ ఉంటాయి, అలా అది నిజమేమో అని. కానీ మధు చాలా కన్ఫ్యూజ్ అవుతాడు, అసలు ఇదేలా, ఎవరైనా ఫ్యూచర్ నుంచి ఎలా రాగలరు అని చెప్పి. దానికి వే సరే నువ్వు ఇది నమ్మబల్లేదు, కేవలం ఇలా అనుకో, నేను ఇదంతా తాగిన మత్తులో చెప్పాను అని. కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఇది లక్కీ వల్ల చేయడం లేదు, లక్కీ నా లైఫ్లో ఉన్నా లేకున్నా ఈసారి నేను నిన్ను చూస్ చేసుకోను. కానీ నేను ఒకటి మాత్రం నమ్ముతున్నాను, నువ్వు ఈసారి అప్పుట్లాగా కాకుండా చాలా మంచివాళ్ళలాగా ఉంటావు అని అంటుంది. ఇటుపక్క జిన్ అండ్ లక్కీ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆర్ట్ ఫంక్షన్ లాస్ట్లో ఒక స్పీచ్ ఇవ్వాలి, ఇంకా వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు వేని సేవ్ చేయాలి అని చెప్పి. అలా లక్కీ స్పీచ్లో వే గురించి మాట్లాడతాడు, తను దొంగ కాకపోయినా తన్ని అందరూ దొంగ అని చెప్పి ఫ్రేమ్ చేస్తున్నారు అని. అలానే జిన్ వచ్చి అసలైన దొంగ వాళ్ళ కజిన్ టవ్ అని చెప్పి వీడియో ప్రూఫ్ చూపిస్తుంది. వే చాలా ఎమోషనల్ అవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ తన కోసం ఇంత చేస్తున్నారు అని చెప్పి. తర్వాత లక్కీ ఇంకో స్పీచ్ ఇస్తాడు, ఇలా నిజం తెలుసుకోకుండా మనం ఒకరిని ఏమీ అనకూడదు, అది కూడా మనం లా స్టూడెంట్స్వి అని అంటాడు. అండ్ అసలు నేను జడ్జ్ అవుదాం అని అనుకున్నాను కానీ అది కరెక్ట్ కాదు, సో నేను ఇప్పుడు లాయర్ అయ్యి నిజం బయటపెట్టి ఇన్నోసెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని అంటాడు. ఇంకా వేకి క్లారిటీ వస్తుంది, లక్కీ అప్పుడు కూడా లాయర్ అయింది వే కేసు వల్లే అని చెప్పి. కానీ ఈ మ్యాటర్ క్లాస్ టీచర్కి నచ్చదు. ఇంకా ఆయన లక్కీని తిట్టడం స్టార్ట్ చేస్తాడు, వాడు ఒక అమ్మాయి కోసం తన కెరియర్ ప్లాన్ని చేంజ్ చేసుకున్నాడు అని చెప్పి. దానికి లక్కీ సార్ నాకు నా మీద చాలా నమ్మకం ఉంది, నేను చేసేది కరెక్ట్ అని చెప్పి, కావాలంటే మీరే చూస్తూ ఉండండి, నేను నా లవ్లో అండ్ కెరియర్ రెండిట్లో సక్సెస్ అవుతాను అని అంటాడు. అండ్ ఇంకా వే కాడికి వెళ్తాడు. వే ఇదంతా చూసి చాలా హ్యాపీ అవుతుంది. అప్పుడు లక్కీ నువ్వు మన లవ్ కాంట్రాక్ట్ మీద సైన్ చేసావు కదా, కానీ అది సరిపోదు, నువ్వు ఇంకా చాలా కాడ సైన్ చేయాలి, మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కాడ, హౌస్ రిజిస్ట్రేషన్కి అండ్ మన పిల్లల రిపోర్ట్ కార్డ్స్లో కూడా అని అంటాడు. ఇటుపక్క లీషీకి మ్యూజిక్ అంటే ఇష్టం, ఇంకా తను చాలా పెద్ద స్టెప్ తీసుకుంటుంది, తన సెకండ్ మేజర్ మ్యూజిక్ అని చెప్పి. అలానే ఈరోజు వే బర్త్డే కూడా. ఇంకా లక్కీ వేకి గిఫ్ట్గా తను చేసిన ఎల్ఈడి స్క్రీన్ని చూపిస్తాడు అండ్ ఒక ఫెయిరీ వీల్ లైట్ని ఇచ్చి, ఇప్పుడు చూడు ఇంకా నుంచి నీ లైఫ్లో నేను అండ్ ఇదే నీకు లైట్ ఇస్తాం అని అంటాడు. తర్వాత లక్కీ వేని తన హౌస్కి తీసుకొని వెళ్తాడు. అప్పుడే వేకి తెలుస్తుంది వే ట్రిప్లో విన్ అయిన డాగ్ని లక్కీ చూసుకుంటూ ఉన్నాడు, ఎందుకంటే వే అది వాడి కోసం విన్ అయింది అని చెప్పి. అలానే లక్కీ దానికోసం రోజు అలర్జీ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాడు. ఇదంతా వే తెలుసుకొని చాలా ఎమోషనల్ హ్యాపీ అవుతుంది, తన రూట్ బాస్ ఎంత లవ్వింగ్ అండ్ కేరింగ్ అని చెప్పి. ఇంకా వాళ్ళు రొమాన్స్ చేసుకోబోతూ ఉంటారు. అప్పుడే మామ్ అండ్ డాడ్ అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు లక్కీ అదేం లేదు, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వే నాకు నేర్పిను వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. వే అయితే చాలా ఎంబరాస్ ఫీల్ అవుతుంది. లక్కీ మామ్ అండ్ డాడ్ వాళ్ళ కోడల్ని చూసి చాలా హ్యాపీ అవుతారు. కానీ వాళ్ళకి మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. మామ్ వచ్చి నా మనోడు డాక్టర్ అవ్వాలి అని, డాడ్ వచ్చి లేదు నా మనోడు లా స్టూడెంట్ అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు సరే ఇంకా మీరు చేసుకోండి మీ స్టడీని, మేము వచ్చి డిస్టర్బ్ మాత్రం చేయము అని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత లక్కీ వేని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. అక్కడ వాళ్ళు కిస్ చేసుకుంటారు అండ్ ఇంటిమేట్ అవ్వను కూడా ట్రై చేస్తారు. కానీ వే ఆగిపోతుంది నెక్స్ట్ టైం అని చెప్పి. దానికి లక్కీ నెక్స్ట్ టైం అంటే ఎప్పుడు అని అంటాడు.
దానికి వే నెక్స్ట్ టైం అంటే వాన్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడే నెక్స్ట్ టైం అని అంటుంది. ఇంకా లక్కీ స్మైల్ చేసి సరే నేను వెళ్ళి సోఫా మీద పడుకుంటాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో లీగల్లీ రొమాన్స్ పార్ట్ 5 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ కూడా నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్తో ఉంటాను. అండ్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.